अमर है వైఎస్ఆర్ अमर है వైఎస్ఆర్ अमर है సార్ अमर है अमर है अमर है వైఎస్ఆర్ अमर है సాధిద్దాం సాధిద్దాం వైఎస్ఆర్ ఆశయాలను సాధిద్దాం 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 వైఎస్ఆర్ ఆశయాలను సాధిద్దాం 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 వైఎస్ఆర్ ఆశయాలను సాధిద్దాం అప్పుడు ప్రవణ నేను వచ్చేందుకు ఫోన్ చేస్తాను అది राजशेखर रेड्डी अमर है अमर है अमर है सीतारामुల కళలో అందరూ మొక్కని పూలు నుంచుండ్రి వైఎస్ఆర్ జన్మదినం సందర్భంన నేటి సమావేశంలో వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. తర్వాత నేను కూడా 10 నెలల తర్వాత మీ అందరికీ కనబడ్డందుకు చాలా సంతోషం. భగవంతుడు నాకు ఆయురారోగ్యాలు ఇచ్చిండు. రెండవది ఏంటంటే ముఖ్యంగా వైఎస్ఆర్ ఏంటంటే ఆయన యొక్క పరిపాలన దక్షుడు. ఆయన ఒక విలేజ్ చూడండి, ఇంత మనకి వేరేందుకు ఇక్కడిక్కడ ఐఐటి ఉంది. ఈ ఐఐటి రావడానికి కూడా అనే కారణం. రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా ఆయనే ముఖ్య కారకుడు. ఎందుకంటే ఆయన 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసాడు. పాదయాత్ర చేసి ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. అటువంటి పరిపాలన దక్షుడు చాలా అరుదు. రెండోది అంటే కేంద్రం నుంచే కానీ రాష్ట్రం నుంచి కానీ రాష్ట్ర ప్రజలకే కానీ కేంద్ర ప్రభుత్వంతో ఆయనకున్న సంబంధాలు ఆయనకున్న యొక్క అనుబంధము వలన ఈ రాష్ట్రము అన్ని విధాల అభివృద్ధి చెందింది. ఎందుకంటే దీన్ని ఆర్థికంగా కూడా అభివృద్ధి తీసుకురావడానికి వచ్చాడు. ఇటువంటి నాయకుడు కూడా ఇంకా మన రాష్ట్రంలో పుట్టాలని, ఆయన యొక్క ఆశయాలు నెరవేరాలని, ఆయన యొక్క కోరికలు కూడా పూర్తి నెరవేరాలని కోరుకుంటూ భగవంతుని ఆయన యొక్క కుటుంబాన్ని ఆయన అందరికీ కూడా ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరుతూ ముగిస్తాను. ఈరోజు శ్రీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన జన్మదినాన్ని వైఎస్ఆర్ భవన్ బీసీ సంక్షేమ సంఘంలో జరుపుకుంటున్నాము. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఒక ప్రపంచాన్ని సృష్టించిండు. సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆయన హయాంలోనే ప్రజలలోకి చేరినాయి. ప్రజలు సుఖశాంతులతో జీవించినటువంటి సమయం అది. మరి ఆయన మర్చిపోలేకపోతున్నాం ఈరోజు కూడా. మరి ఇంతకుముందు అన్నగారు చెప్పినట్ల మా బీసీ బిడ్డలు ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు ఇంటింటికి చేరినాయి. బీసీ బిడ్డలందరూ కూడా ఇంజనీరింగ్ కానీ డాక్టర్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద చదువులకు దగ్గరై వాళ్ళు చదువులను చదువుకున్నటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలను చూసి పొంది మరి ఈ యొక్క సమాజము బాగుపడి ఎంతో మేలు చేసినటువంటి సందర్భము రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా జరిగింది. మరి అటువంటి ఈ కార్యక్రమాలని ముందు తీసుకుపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నది. ఆ సంక్షేమ పథకాలను ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నది. అందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, మరి అట్లాగే మన బీసీ బిడ్డలకు కావాల్సినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ప్రభుత్వము ఇవ్వడానికి ఈ మధ్యనే సిద్ధమైంది. కాబట్టి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవంలో భాగంగా మేమందరం కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున అందులో ప్రధాన కారకుడు ప్రభుగౌడ్ అన్నగారి ఆధ్వర్యంలో మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కానీ వర్ధంతి కానీ రెండు కూడా చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మళ్ళీ మేము వైఎస్ రాజశేఖర రెడ్డిని లైవ్లో చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఆ ఫోటో పెట్టి అదంతా చేస్తున్నప్పుడు ఆయన అట్లాంటి నాయకుడు మళ్ళీ పుడతాడా, మళ్ళీ మన కళ్ళ ముందు కనిపిస్తాడా అన్నట్టుగానే ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక నాయకుడు, అట్లాంటి నాయకుడు మళ్ళీ కనబడడు. ఎందుకంటే ఇప్పటి నాయకులను చూస్తుంటే ఎక్కడ చూసినా తిట్టుకోవడాలు, బూతు పురాణాలు తప్ప అసలు రైతులకు ఏం చేస్తున్నాము, మహిళలకు ఏం చేస్తున్నాము, అభివృద్ధి పదంలో మనం ఏం చేస్తున్నాం అనేది ఏమీ లేదు. ఇప్పటి నాయకులంతా బూతు పురాణాలు తీసుకుంటూ కూర్చుంటున్నారు. అసలు ఎక్కడ చూసినా అభివృద్ధి అయితే ఏం కనిపించట్లేదు. సరే కనిపిస్తుందా అని అంటే ఫీజు రియంబర్స్మెంట్ అని అన్నాము. ఫీజు రియంబర్స్మెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసినా అది ఇప్పటికి వరకు కూడా ఏ ఒక్క విద్యార్థి కూడా దాన్ని పూర్తిగా అనుభవించలేకపోతున్నారు. సో ఇప్పుడున్న గవర్నమెంట్లు ఏవైనా కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ఇంతకు ముందు ఇంప్లిమెంట్ చేసిన అన్ని స్కీమ్లు కూడా ప్రతి పేదవాడి ఇంటి తలుపు తట్టాలని మేము కోరుకుంటున్నాము. మా బీసీ సంక్షేమ సంఘం తరఫున వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా ఇవాళ జయంతి ఉత్సవాలు అనేది జరుపుకున్నాము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమర్ హై అమర్ హై అమర్ హై వైఎస్ ఈరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం వైఎస్ఆర్ భవన్లో గల బీసీ సంక్షేమ సంఘం నందు జరుపుకుంటున్నాం.
దీనికి ముఖ్య కారణం మన ప్రభుగౌడ్ గారు, మా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, పిలవగానే వచ్చి గోకుల్ కృష్ణ, పార్వతి కృష్ణ ప్రధాన కార్యదర్శి, వీరందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిండు. దాన్ని మన ప్రధాన ప్రతిపక్షము తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక కూడా ఒకసారి అసెంబ్లీలో ఈ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిరండి, అప్పుడు ముఖ్యమంత్రి గారని మన చంద్రశేఖరరావు గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. అంత పెద్ద ప్రోగ్రామ్ అది. మళ్ళీ అలాగే ఫీజు రియంబర్స్, ముఖ్యంగా మన అంతకుముందు ఏంది, మేము చదువుకున్నప్పుడు కర్ణాటక అక్కడక్కడ బయట రాష్ట్రాలకు పోయి చదువుకునేవాళ్ళు మన పిల్లలు, ఇంజనీరింగ్ చేయాలన్నా డాక్టర్ చేయాలన్నా. కాకపోతే ఇప్పుడు మన రాష్ట్రానికే వేరే పిల్లలు వచ్చి వేరే రాష్ట్రాల పిల్లలు చదువుకుంటారు. మనకు కూడా ఫీజు రియంబర్స్మెంట్తో వందలాది మంది వేలాది మంది విద్యార్థులు ఇదే బయట దేశాలకు పోయి ఉద్యోగాలు చేసుకుంటూ మంచి సంతోషంగా బతుకుతారు. అది ఆయన చెలవనే. ఇంకోటి రైతులకు ముఖ్యంగా 2 విధానాలు ప్రవేశపెట్టినాయి. ఏంటి, ఉచిత కరెంట్ ఇచ్చిండు. ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని ఎద్దేవా చేసిన వాళ్ళు కూడా ఈరోజు ఆ పథకాన్ని కొనసాగించారు. తర్వాత మళ్ళీ అన్నిటికంటే ముఖ్యంగా రుణవిముక్తం చేసిండు. ఒక్కొక్క ఇంటికి ఎన్ని లక్షలు ఉన్నా మాఫీ చేసిండు ఆయన. ఈ మొన్న గవర్నమెంట్లో, నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి చెప్పుకోవడం కాదు కానీ కొంతమంది రైతులకు అయింది కాలేదు. ఆ రోజు అట్లా కాదు, ప్రతి రైతు రుణముక్తులు అయిపోయాడు. మొత్తం కుటుంబాన్ని రుణముక్తం చేసిండంటే చాలా గొప్ప పని. ఆయన ఏం చేసిండు, ఎట్లా తెచ్చిండని కాదు, ఫండ్స్ ఏదో రకంగా తీసుకొచ్చి అందరినీ రుణముక్తులను చేసిండు, రైతులందరినీ. మరి ఆయన ఇప్పటికీ ఆయన ఒక 17 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద పెట్టిన ప్రోగ్రామ్స్ కొనసాగుతున్నాయంటే ఎంత మహానుభావుడు అయినా, ఎంత ముందు చూపుతున్న ఆలోచన చేసిండు. ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని కాంగ్రెస్ గవర్నమెంట్ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదములు. స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలను సంగారెడ్డి పట్టణంలో వైఎస్ఆర్ భవన్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన నా అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు పేరు పేరున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో నా యొక్క విద్యార్థి దశ నుండి కూడా మరణించినంత వరకు సార్ ఆశయాలను పాటిస్తూ, సారు నీడలో రాజకీయాలు చేస్తూ, పేద ప్రజలకు నా వంతు సేవ నేను చేస్తూ, మరి ఇవాళ దాకా కూడా అదే సారు ఆశయాలనే ముందుకు తీసుకుపోతూ పేద ప్రజల కష్టాలలో పాలు పంచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వము మరి పేదలను పట్టించుకోలేని పరిస్థితుల్లో గ్రామాల్లో ఉందామంటే ఇల్లు లేక, చేసుకుందామంటే జీవనోపాధి కూళ్ళు దొరకక మరి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసుకొని మరణించినటువంటి సంగతి ఇలా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆ మహానుభావుడు మరి పేదలకు ఏ రకంగా నేను కాపాడుకోవాలి, నా రాష్ట్రంలో మరి నిరుద్యోగులకు ఏ విధంగా కాపాడుకోవాలి అనే ఒక పెద్ద ఆలోచనతోటి మరి పిల్లలు ఉన్నంత చదువులు చదవాలంటే ఒక పేదవాడు 4 ఎకరాల భూమి అమ్మితే కానీ ఇంజనీరింగ్ సీటు కొనలేని పరిస్థితుల్లో మరి ఆయన ఆలోచించి పేదవానికి విద్య దూరం కావద్దు, విద్యతోటే మరి రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది అనే ఒక మంచి ఆలోచనతో ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టి ప్రతి కుటుంబానికి ఉచిత విద్యను అందించి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా ఆయన పోరాటం చేసి ఎన్నో చట్టాలను తెచ్చి పేద ప్రజలకు అంకితం చేసినటువంటి ఆ మహానాయకుని ఈ ఆయన పుట్టినరోజు సందర్భంలో ఈ సంగారెడ్డి నియోజకవర్గానికి మరి ఐఐటి తెచ్చిన చరిత్ర మరి ఆ మహానుభావుడు మన సంగారెడ్డి నియోజకవర్గంలో జిల్లా కలెక్టరేట్ తెచ్చిన ఘనత ఆ మహానాయకునిదే. అదేవిధంగా ఇలా జిల్లా కోర్టు, 4 లైన్ రోడ్డు, ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగింది తప్ప అంతకుముందు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండే విధంగా మరి మన తెలంగాణ రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రం ఉండేది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు మరి సంగారెడ్డికి వచ్చినప్పుడు మరి ఇక్కడ సంగారెడ్డి పరిస్థితి చూసి మేము ఐబీలో కూర్చున్నప్పుడు ఏంది సంగారెడ్డి పరిస్థితి అని నన్ను అడిగినప్పుడు, సంగారెడ్డి చాలా వెనుకబడి ఉందన్న, ఇది జిల్లా కేంద్రం పేరుకే ఉంది కానీ అభివృద్ధిలో శూన్యమన్నా అని చెప్పినప్పుడు స్పెషల్ ఫండ్స్ ఇచ్చి మరి రోడ్లు, మోరీలు అభివృద్ధి దిశకు మరి 1000 కోట్లు శాంక్షన్ ఇచ్చినటువంటి చరిత్ర ఆ మహానాయకునిది. ఆ మహానాయకునికి పేదోడే ఆయన దృష్టిలో ఉండేవాడు. ప్రతి పేదరికంలో ఉన్న వ్యక్తి పేదరికం నుంచి బయటపడాలి, వాళ్ళకి ఏ రకంగా నేను బయట తేవాలన్న ఆలోచనతో స్వయం ఉపాధి పథకాల కింద మరి బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా మరి పేదలకు స్వయం ఉపాధి కింద వాళ్ళకు సబ్సిడీలు ఇచ్చి అదేవిధంగా వాళ్ళ కుటుంబాలను బతుకుకోవడం కోసం ఉపాధి బాట చూపించినటువంటి మహా వ్యక్తి
ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు మరి ప్రతి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, ఒక గ్రామంలో పూరి గుడిచెన కనిపించద్దు అనే ఒక ఆలోచనతోటి మరి అసెంబ్లీలో ప్రశ్న లేవనెత్తినప్పుడు మరి ఇది ఎక్కడ లోపం ఉన్నది, మరి ఇంకా ఇండ్ల పరిస్థితి బాగలేదని మరి అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగినప్పుడు ఎంబడే ఆయన పోయి మరి ఒక అసెంబ్లీ అయిన తెల్లారే రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరి స్వరవస్తులైనటువంటి సంగతి 2 రాష్ట్రాల్లో ప్రతి గుండె కూడా ఏడ్చినటువంటి సంఘటన. పేద ప్రజల కోసమే రచ్చబండ కార్యక్రమానికి పోయి ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ప్రాణాలు అర్పించినటువంటి మహానాయకునిగా ప్రతి కుటుంబంలో ఏడవని వ్యక్తి లేడు, బాధపడని వ్యక్తులు లేరు. ఆయన మరణిస్తే తన కుటుంబంలోనో వ్యక్తి మరణించినంత బాధతో పేద ప్రజలు నాయకులు ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఎంతో బాధపడ్డ సంగతి మనమంతా చూసినాం. అదేవిధంగా మరి పేదల కష్టాలంటే ఆయన ముందుండి ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చింది, ఆరోగ్యశ్రీ పెట్టిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. ఒక పేదోడు గుండె ఆపరేషన్ చేయాలంటే భూమి ఇల్లు అమ్మినా గుండె ఆపరేషన్ కాక ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నటువంటి సంఘటన. ఇవన్నీ చూసి మరి ఆరోగ్యశ్రీ పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేటర్ హాస్పిటల్లో గుండె చికిత్స, కిడ్నీ చికిత్స ఎంత పెద్ద సమస్యలు ఉన్నా మరి ఆయన ప్రభుత్వం మీద భారం వేసుకొని అందరినీ కాపాడినటువంటి ఆ వ్యక్తి, ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు ఇంకొక 5 ఏళ్ళు బతుకుంటే ఇవాళ ఉమ్మడి రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండేది కాదు. ఇవాళ రాజకీయాలు చూస్తుంటే తిట్టుకోవడం తప్ప అభివృద్ధి ఎక్కడ కనిపించలేదు. అదే రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కేంద్రం నుంచి నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండు, పేదరికాన్ని రూపుమాపిండు, రైతులను కాపాడిండు, ఉచిత కరెంటు ఇచ్చిండు, రైతు రుణ విముక్తులను చేసినటువంటి చరిత్ర ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రపంచం ఉన్నంత కాలం, ఈ రాష్ట్రం ఉన్నంత కాలం ఆయన చేసిన అభివృద్ధి ప్రతి గుండెలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.